యెహోవా నామము బలమైన దుర్గం. ఈరోజు మనము శక్తిగల నామాన్ని కలిగి ఉన్నాం, బలమైనటువంటి నామాన్ని కలిగి ఉన్నాం. అందుకని యేసుక్రీస్తు బ్రతుకున్నటువంటి దినాలలో ఆయన పరిచర్యకు వచ్చి ఆయన శిలువ మరణం పొందే 3.5 సంవత్సరాలలో ఆయనను వెంబడించిన తన శిష్యులు, ఆయనను వెంబడించిన తన ప్రజలు అనేకమైనటువంటి దయాలను, భయంకరమైనటువంటి దురాత్మ శక్తులను, రోగాలను వాళ్ళు వెళ్ళగొట్టినటువంటి రీతిలో వాళ్ళు దేవుని నామాన్ని ప్రస్తావించారు. దేవుని నామములో దయాలు పటాపంచలై పారిపోయినాయి. దేవుని నామము ఉచ్చరించుట వలన నీవు శక్తిని పొందుతావు. ఈరోజు మనము చాలాసార్లు చాలా ఇబ్బందులకు గురవుతున్నప్పుడు మనంగా నొచ్చుకుపోయి బాధపడిపోయి బలహీనమైపోయి ఏవేవో దూరంగా ఉన్న మార్గాల కొరకు ఎదురు చూస్తాం. కానీ శక్తి కలిగినటువంటి దేవుని నామం నీ దగ్గర ఉందనే సంగతిని చాలామంది మర్చిపోతున్నారు. అది సమస్య అయినా, ఆపదైనా, రోగమైనా, అశాంతి అయినా, మరి ఏమైనప్పటికీ నీ దగ్గరే శక్తి కలిగినటువంటి నామం ఒకటి ఉంది. యేసు నామములో, దేవుని నామములో నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క బాధను, ఆ రోగాన్ని, దురాత్మ శక్తిని గద్దించగలుగుతావో, లేదా దేవుని నామాన్ని ప్రస్తావించగలుగుతావో నీకు ఖచ్చితంగా విజయం కలుగుద్ది. కొన్నిసార్లు అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుకున్నప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కానప్పుడు నీ హృదయంలో దేవుని నామాన్ని తలుంచుకుంటే అక్కడ ఏం మాట్లాడాలో దేవుడే బయలుపరుస్తాడు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఎదురైనప్పుడు, ఒంటరి అయిపోయినప్పుడు, భయం నీ చుట్టూ ఉన్నప్పుడు, ఎలాగ బయటికి రావాలనుకున్నప్పుడు దేవుని నామాన్ని నువ్వు ప్రస్తావిస్తే దేవుడు ఖచ్చితంగా నీకు మార్గాన్ని చూపిస్తాడు. భయంకరమైన దురాత్మ శక్తులు, చీకటి శక్తులు ఇల్లంతా చీకటితో నిండిపోయి అంధకారంగా ఉండిపోయినప్పుడు ఎవరెవరినో తీసుకొచ్చి ఏదో చేయించాలనుకోవద్దు. ఈరోజు దేవుని నామం, శక్తిగల నామాన్ని నీ గృహంలో నువ్వు ప్రస్తావించగలిగితే, దేవుని నామాన్ని గట్టిగా ఉచ్చరించగలిగితే ఖచ్చితంగా దేవుడు నీకు విజయం ఇస్తాడు. ఈరోజు చాలామంది దేవుణ్ణి కలిగినటువంటి బలమైన వారు సహితం, దేవుని శక్తిని ఎరిగిన వారు సహితం నేటి దినాలలో కుటుంబంలో నలతగా ఉంటే, కలతలుగా ఉంటే, రాత్రి వేళ భయం కలుగుతూ ఉంటే, ఏదైనా బలహీనత వచ్చి చాలా రోజులు తగ్గకుండా ఉంటే, దేవుని పిల్లలు కూడా ఈరోజు రకరకాల భూత వైద్యుల దగ్గరికి వెళుతూ ఏవేవో శరీరంలో కట్టించుకుంటూ రహస్యంగా ఈరోజు విశ్వాసులుగా జీవిస్తూ కూడా ఈరోజు అటువంటి దారుణమైనటువంటి పనులు చేసేవారుగా నేటి దినం కనబడుతూ ఉన్నాం. ప్రియమైన మిత్రులారా, ఈరోజు జీవం కలిగినటువంటి దేవుని ముందు ఒక తాడు, ఒక చిన్న అల్పమైనటువంటి గట్టిగా లాగితే తెగిపోయేటువంటి తాడు నీ బలహీనతను, నీ సమస్యలను తొలగిస్తుంది అనుకోవడం ఎంత అజ్ఞానం, ఎంత మూర్ఖత్వం. ఒకసారి ఆలోచన చెయ్యి. ఈ సృష్టి అంతటిని తన మాట చేత కలగచేసిన దేవుడు నీ కార్యాలను చేయగలడు. దేవుని నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను మనం ఆలోచన చేస్తే వారు శ్రమను చూసి తప్పించుకునే మార్గం, అక్కడ పరిస్థితులు అవి కాదు, కానీ అందులోనికి దూకాల్సిన పరిస్థితి వచ్చింది, అందులోనికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా వాళ్ళు ఈ వాక్యంలో మనం చూసినట్లుగా వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. ఎందుకనంటే వారు ఏమాత్రం అగ్నిగుండానికి భయపడలేదు. వారు నమ్ముకున్న దేవుని మీద వారికి నమ్మకం ఉంది. మమ్మల్ని ఏర్పాటు చేసిన దేవుడు సృష్టికర్త, మమ్మల్ని బ్రతికించిన దేవుడు ఈ అగ్నిగుండం నుంచి తప్పించగలడు అని నమ్మకాన్ని వారు కలిగి ఉన్నారు. అందువలన ప్రియులారా, అందులోనికి దూకి కూడా వాళ్ళు సజీవంగా తిరిగి రాగలిగారు. వారు చేసిన పని వలన వారు సజీవులుగా ఉన్నారు. వారి విశ్వాసం బయలుపరచబడింది. ఈరోజు అనేక మందికి ఆయన శక్తి కలిగిన దేవుడు అని వారికి అద్భుతమైనటువంటి మెసేజ్ని ఇవ్వగలిగారు. ఈరోజు దేవుని నామము బలమైనది,
అటువంటి శక్తిగల నామాన్ని కలిగి ఉండి కూడా ఆయన నామమును ఉచ్చరించిన ప్రతి చోట దేవుడు అద్భుతమైన కార్యాలు చేయగలడు. ఆయన అటువంటి శక్తిగల యేసు నామమును నీవు కలిగి ఉండి కూడా ఈరోజు ఎందుకు భయపడిపోతున్నావు? ఎందుకు భయపడిపోతున్నావు? భయపడడం వల్లనే ఉరి లేదా మరణం, సమస్య, శోధన, రోగం, బలహీనత, నీకున్న ఇబ్బంది ఇంకా ఎక్కువైపోతూ ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడటం వలన అనేకమైన శ్రమలను, శోధనలను నువ్వు లేనిపోని వాటిని తెచ్చిపెట్టుకుంటున్నావు. దేవుని వాక్యం చెప్తా ఉంది, నీవు నమ్మకముగా ప్రభువులో ఉంటే, అధైర్యపడకుండా ధైర్యంగా నువ్వు దేవుని సన్నిధిలో నిలబడగలిగితే, దేవుడు నీకు శ్రేష్టమైనటువంటి దీవెన, సురక్షితాన్ని దేవుడు నీ బ్రతుకులో, నీ కుటుంబంలో దేవుడిచ్చి నడిపిస్తాడు.